ఢిల్లీలో పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇప్పటికే లోక్సభలో వాయిదా తీర్మానాలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చారు. మరోవైపు 42% బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలంటూ రేపు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లో కాదు ఢిల్లీలో ధర్నా చేయాలంటున్న మంత్రి వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్ తో మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బీసీలకు 42% ఇచ్చిన రిజర్వేషన్ కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు నేతలంతా కూడా ఢిల్లీకి వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి వాకాటి శ్రీహరి ఉన్నారు. వారితో మాట్లాడదాం. 42% రిజర్వేషన్ అమలు చేయాలంటున్నారు. రాష్ట్రపతికి ముసాయిదా పంపించారు, కానీ 3 నెలల నుంచి పెండింగ్లో ఉంది. నిజంగానే ఆమోదానికి అంగీకారం వస్తుంది అనుకుంటారు, రాదనుకుంటారు? ఎప్పుడే కానీ పాజిటివ్ కోణంలోనే పోదాం. ఆమోదం వస్తుందని అనుకుంటున్నాం. రావాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాజకీయ కోణంలో ఆలోచన చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి బీసీలు కూడా అవసరం. ఖచ్చితంగా ఈ 47% రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఇబ్బందుల పాలవుతారు. ఒకటి. రెండవది, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఇప్పటికి కూడా హెచ్చరికలు కాదు ఇంకోటి ఏమీ మాట్లాడాలే, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అగ్రనాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఒక బీసీ బిడ్డ కాదు నేను అని తెలిసి కూడా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇస్ దేశ్ మే జితనే జిన్కి ఆబాదీ హై ఉస్కు ఉతనా హిస్సేదారీ మిల్నా చాహియే అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని, రాహుల్ గాంధీ గారు బీసీ బిడ్డ కాదు, అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా బీసీ బిడ్డ కాదు. మరి వాళ్ళు కానప్పుడు తెలంగాణలో కులగణన సైంటిఫిక్గా చేసి ఆ కులగణను ఈరోజు పార్లమెంట్కి పంపించడం జరిగింది. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ 47% కాంగ్రెస్ పార్టీ అన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని ఆలోచన మీకు ఉంటే 45% ఇస్తాం, 3% కల్పిస్తామని చెప్పండి. అంతేగాని నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బీసీ బిడ్డలు గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి రేపు రాబోయే ప్రజాక్షేత్రంలో మీ ఆలోచన విధానం ఎంత ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది ఈ స్టెప్ కాబట్టి మేము వద్దంటున్నామనే ఆలోచన ఉంటే రేపు ప్రజాక్షేత్రంలో రిజర్వేషన్ ప్రక్రియలో నిలబడ్డ వ్యక్తులకు ప్రజలిచ్చే ఆశీర్వాదం, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకొకరిని కావచ్చు, ఎవరు గెలిచినా కూడా బీసీ బిడ్డని కాంగ్రెస్ చూస్తూ ఉంది. అసెంబ్లీలో చట్టం తయారు చేసి ఢిల్లీకి పంపించిన తర్వాత ఇంతకుముందు బీసీ సంఘాలు చేసినటువంటి ధర్నాకు జంతర్ మంతర్లో ముఖ్యమంత్రి గారు హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి గారు సుమారు 3 గంటలు కూర్చున్నారు. ఆ రోజు ఇచ్చిన అల్టిమేటం దిగిరాలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం పక్షాన అదేవిధంగా పార్టీ పక్షాన రెండు లైమ్లైట్ చేసుకొని పోతున్నాం. ఈరోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానం దేశమంతా కూడా తెలంగాణలో జరిగినటువంటి బీసీ కులగణను చూసింది. తీరుతులు బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చినటువంటి చిత్తశుద్ధిని చూసింది. మా బీసీ సంఘాలు కూడా గ్రామాల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నది, బిల్లును కూడా ఆమోదింపజేసి పంపిస్తే ఎందుకు బీజేపీ మోకాలు అడుతుందని మీరు అంటున్నారు కదా. అసెంబ్లీలో సై అన్నోళ్ళు ఢిల్లీకి వచ్చినాక ఎందుకు నాయ అంటున్నారు. దీనికి సమాధానం ఈరోజు భారతీయ జనతా పార్టీ మా బీసీ సంఘాలు చెప్పాలి. ఈరోజు 2018 పంచాయతీ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కూడా మీ దగ్గర పెట్టుకుంటే ఈరోజు మా బీసీలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఆ రోజు బీజేపీకి బీఆర్ఎస్ ఒకటై బీఆర్ఎస్ నష్టం చేసింది. 34% ఉన్నటువంటి మా స్థానిక సంస్థల రిజర్వేషన్ 23%కు 50% సవరించి తీసుకొని వచ్చారు సుప్రీంకోర్టుకి చెప్పే క్రమంలో. ఈరోజు మేము దాన్ని సవరించే కార్యక్రమం చేస్తున్నాం. 5, 6, 7 మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బీసీ మంత్రులు ప్రకటించారు మీరు ఢిల్లీలో ఉద్యమాన్ని. ఒకరోజు ముందే నువ్వు ఆడావడి పడి ఇంద్రపార్క్ దగ్గర ధన్యవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీసీల మీద ప్రేమ ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు వచ్చి భారతీయ జనతా పార్టీ నిలదీయమంటూ నరేంద్ర మోడీ గారు నిలదీయమంటూ జంతర్ మంతర్ ధర్నా వేయాలని చెప్పనేటువంటి సూచన బీసీ సంఘాల ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం. రేపంతా కూడా జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించబోతున్నారు. ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులతో పాటు అనేక మంది బీసీ సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నారని కూడా నేతలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు దూబేతో సతీష్, శేబనంద్రోతి, న్యూఢిల్లీ.